నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన కమల అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1963 ఆగస్టు నెలవంక అనే మాసపత్రికలో ప్రచురితమైనది. దిగులుగా కూర్చుంది కమల. ఎన్నడూ ఎవరి చేత మాటపడి ఎరగని కమలకు కళ్ళు చెమర్చినంత బాధ కలిగింది. మారు మాట్లాడకుండా నెమ్మదిగా తన గదిలోకి వచ్చి కూర్చుంది. అత్తగారు గొంతు తగ్గు స్థాయిలో వినిపిస్తూనే ఉంది. అర్థం కాకపోయినా తన గురించే తనకు సిగ్గు తప్పితే అత్తగారి మీద కోపమేమీ రాలేదు. అవును, ఆవిడ ఏమైనా అనుకోవచ్చు, పొరపాటు తనదే. వదినా, అన్నం పెడుదువు గాని రావు అంటూ ఆడబిడ్డ స్కూల్ నుంచి వచ్చి అడిగితే తను చటుక్కున ఎందుకు లేచి వెళ్ళకూడదు? కాసేపు ఆగురాదా, ఈ కాస్త చదివి వస్తాను, పుస్తకంలోంచి తలైనా ఎత్తకుండా జవాబు చెప్పింది తను. పాపం, మిట్ట మధ్యాహ్నం బడి నుంచి వచ్చిన రాధకి ఎంత ఆకలి వేసిందో. ఆగమంటే మాత్రం ఎలా ఆగుతుంది? తరువాత చదువుకుందు గాని రావదినా, ఆకలేస్తోంది అంది జాలిగానే. అయినా తనేం పట్టించుకునే స్థితిలో లేదప్పుడు. వెళ్ళి మీ అమ్మగారితో పెట్టించుకుందు, చదువుకుంటుంటే నేనే లేచి రావాలా ఏమిటి అంది విసుగ్గా. రాధ భయపడుతున్న దానిలా, అమ్మ నిద్రపోతోంది వదిన అంది మెల్లగా. ఛ, ఏమిటి పెంకి పిల్ల అనిపించింది తనకు. ఏమైనా సరే, ప్రేమికులు మొట్టమొదటిసారిగా కలుసుకుంటున్న ఆ ఘట్టంలో పుస్తకం ఆపు చేయడం ఇష్టం లేదు తనకి. జిడ్డులా పట్టుకున్న ఆడబిడ్డ మీద కొంచెం కోపం కూడా రాకపోలేదు. నువ్వు వెళ్ళి పెట్టుకు తిందు, అన్నం కూడా పెట్టుకోలేవేమిటి అనేసరికి రాధ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తను హాయిగా ప్రేయసీ ప్రియులతో కలవబోతుంటే అత్తగారి కంఠం గంటలా వినిపించింది. అబ్బా, ఏమిటే నీ గొడవ? వదిన పెడుతుంది వెళ్ళు. ఇప్పుడే నడుము వాల్చాను, నే లేవలేను, కళ్ళు కూరుకుపోతున్నాయి అంటోంది. వదిన ఏదో చదువుకుంటుందమ్మా, రాదట, నీతో పెట్టించుకోమంది, లేకపోతే నన్ను పెట్టుకోమంది. అత్తగారికి చాలా కోపం వచ్చింది కాబోలు. నిన్ను పెట్టుకోమందా? గొప్ప సలహా ఇచ్చింది. పద, వస్తున్నాను. రానంటే ఆవిడికి సాగుతుంది కానీ నాకెలా సాగుతుంది? పొద్దు నడినెత్తుకొచ్చే వరకు ఒక్క రెక్క మీద చాకిరీ అంతా చేసుకోలేంది పసిముండవి. నీ వచ్చి అడిగేసరికి బద్దకించాలా నేను? పెద్దదాన్ని, కాస్త నడుము వాలిస్తే కోడలుండి కూడా సరేలే నడు అంటోంది. అత్తగారి గొంతు వింటుంటే తనకు కాస్త భయం వేసింది. పుస్తకం పరుపు మీద పెట్టి గబగబా వంటింట్లోకి వెళ్ళింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని, నేను వడ్డిస్తానత్తయ్యా, మీరు వెళ్ళి పడుకోండి అంటూ చొరవగా గరిటి తీసుకోబోయింది. వద్దు తల్లి, వెళ్ళి చదువుకో. వేళాపాళా లేకుండా ఈ చాకిరి నువ్వేం చేస్తావు? నీతో నాకు పంతమేమిటి? నా పిల్లకి నేను తిండి పెట్టుకోగలను, వెళ్ళి చదువుకో. అత్తగారు గరిట అందివ్వకపోయేసరికి తనకు సిగ్గుతో ప్రాణం చచ్చిపోయింది. మరేమీ మాట్లాడలేకపోయింది. నెమ్మదిగా వచ్చి గదిలో కూర్చుంది. మరి పుస్తకం చదవ బుద్ధి కాలేదు. కొత్తగా అత్తారింటికి వచ్చిన ఈ వారం రోజుల్లోనూ అత్తగారితో తనకు మాట పట్టింపు రాలేదు. అనుకోకుండా ఈ పూట ఛ, నేనే తప్పు చేశాను అనుకుంది కమల. నిన్న మొన్నటి వరకు వదిన చేత, అమ్మ చేత అన్నం పెట్టించుకు తినే తనకి రాధలాంటి చిన్నపిల్లకి అన్నం వడ్డించాలన్న సంగతి ఎందుకు తెలియలేదు అనుకుంది. నిజంగా కమల సిగ్గుపడిపోయింది. పాడు బద్ధకాన్ని తిట్టుకుంది. ఏ పని చటుక్కున చేసే అలవాటు లేదయ్యే. పుట్టింట జరిగినట్టు అత్తింట సాగదంటారు, ఇదే కాబోలు. కళ్ళు చెమర్చినంత బాధ కలిగింది కమలకు. ఆ సాయంత్రం సావిత్రమ్మ ఏమీ జరగనట్టు కలివిడిగానే పలకరిస్తోన్న కమలే అత్తగారి మొహంలోకి సూటిగా చూడలేకపోయింది. కుంపటి అంటించి కాఫీ నీళ్లు పెట్టింది. అంతవరకు బాగానే చేతనైంది. ఓ తవ్వెడి బియ్యం కొల్చి తీసుకురా అమ్మాయి, ఏరుతాను అంటూ కాఫీ గ్లాసుతో దొడ్డి గడపలో చతికిలబడింది సావిత్రమ్మ. అమ్మా అమ్మా, వీధి చీడీల మీద నిలబడి అరిచింది రాధ. ఏమిటే, రా లోపలికి. సావిత్రి పిన్నికి
ఒంట్లో బాగాలేదట, నిన్నోసారి గమ్మున పిలుచుకురమ్మంది. నే పోతున్నానోయ్ అంటూ తూనీగలా ఎగిరిపోయింది రాధ. అయ్యో, సావిత్రి బాగాలేకపోవటం ఏమిటి? 8వ నెలే అందిగా మొన్న. నొప్పులొస్తున్నాయా ఏమిటి కర్మ? ఏ కబురు సరిగ్గా చెప్పకుండానే పరిగెత్తిందే ఈ అల్లరిముండ. అత్తగారి స్వాగతం వింటూనే ఉంది కమల. అమ్మాయి కమల, నేనొక్కసారి సావిత్రిని చూసి వస్తానే. పాపం, ఒక్కతి ఏం కంగారు పడుతుందో, ఉత్త మనిషి కాదయ్యే అంది. అత్తగారు చెప్పబోయేదేమిటో కమలకేమీ అర్థం కాలేదు. అలాగే చూస్తూ నిలబడింది. సావిత్రమ్మ పైట దులిపి నిండుగా భుజం చుట్టూ తిప్పుకుంటూ, ఓ తవ్విడి బియ్యం వార్చి 2 దోసకాయలు పచ్చడి చెయ్యి. పొద్దుటి పప్పుచారుందిలే, సరిపోతుంది. మరి వెళ్ళిరానా? చీకటి పడకుండా వచ్చేస్తాలే. రాధ కనిపిస్తే పంపిస్తాను, సాయంగా ఉంటుంది. తలుపేసుకో. వీధి రోడ్డు ఎక్కేంత వరకు మాట్లాడుతూనే వెళ్ళిందావిడ. కమల దాదాపు కర్రబొమ్మలా నిలబడిపోయింది చాలాసేపు. ఏం చెయ్యాలిప్పుడు? తనకు బొత్తిగా వంట చేతరాదని అత్తగారికి తెలీదు. తవ్విడి బియ్యం అన్నం వార్చి 2 దోసకాయలు పచ్చడి చెయ్యాలా? ఎలా? అసలు ఆ పచ్చడి ఎలా చెయ్యటం? ఏమీ పాలుపోలేదు కమలకి. నీరసంగా నడిచి వెళ్ళి వీధి తలుపులు వేసి వచ్చింది. కుంపటిలో బొగ్గులు నీళ్లు కారుతోంటే విసనకర్ర అందుకుని విసురుతూ కూర్చుంది. బొగ్గులు కాస్త కలకల్లాడుతోంటే ఎసురు ఎక్కించి దోసకాయలు కత్తిపీట దగ్గర పెట్టుకుంది. కొత్త కోడలుగా వంటగదిలో అత్తగారి ముందు దిష్టిబొమ్మలా కూర్చోవడమే గాని వచ్చిన వారం రోజుల నుంచి వంట వార్పు సంగతి ఎలా అవుతున్నాయో తెలియనైనా తెలియదు. ఇక పుట్టింటి సంగతి సరే, ఆయనే ఉంటే విస్తరెందుకు అన్నట్టే దోసకాయ చెక్కడం బొత్తిగా చేత కావడం లేదు. ఎలా ఇప్పుడు? పోనీ ఏదీ చేయకుండా ఊరుకుంటే? అమ్మో, రాత్రి భోజనాల మాట. పోనీ ఎలాగో చెక్కులు తీసివేస్తే సరి. మరేం చెయ్యాలి చేత కానప్పుడు? ఎసురు మరిగి మూత ఎగిరెగిరి పడుతోంటే కుంపటికేసి చూసింది కమల. బియ్యం కడిగి వెయ్యాలి కాబోలు. చెరగడం రాదే. ఆదరా బాదరా కడుగుతూ ఓ గుప్పిడి బియ్యం క్రింద పోసి ఎసురు గిన్నె మీద మూత తీసింది. గప్పుమని మొహం మీదకి లేచిన ఆవిరికి భయపడి మరో గుప్పిడి బియ్యం కుంపట్లో పోసింది. బొగ్గులు చుయ్యమని ఆరిపోతుంటే బలం కొద్దీ విసురుతూ కూర్చుంది. అన్నం కొతకొతలాడుతోంది. వార్చబోయింది. ఆవిరి వేడికి వేళ్లు బొగ్గుమనగానే అమ్మో అంటూ అన్నం గిన్నె కింద పడేసింది. గంజి చింది కుడికాలు మీద పడి బుడగలా బొబ్బలేచింది. కళ్ళనీళ్ళ పర్యంతమైంది కమలకు. అన్నం వార్చలేదు. దోసకాయలు చెక్కునైనా లేదు. కుంపటి చప్పగా చల్లారిపోయింది. పైగా తన కాలొకటి బగబగా మండిపోతోంది. వంటరాదని చెప్పనైనా చెప్పానుగాను. పాడు అభిమానం. మాట పెగలకుండా చేసింది. చెప్పినా బావుండిపోయేది అంటూ తనని తాను తిట్టుకుంటూ బిక్కమొహం వేసి కూర్చుంది. అత్తగారే క్షణంలో వస్తుందో, పర్యవసానం ఎలా ఉంటుందోనని గుండెలు గుబగుబలాడుతుంటే ఏమీ తోచక అయోమయంగా చూస్తూ కూర్చుంది. కమల ఆలోచనలు పరిపరి విధాలా పరిగెత్తాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు తను. ఎదుర్కోవాల్సి వస్తే ఇంత దారుణంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు. వదిన ఎన్నో విధాలు చెప్పేది, అనునయంగా బోధపరచబోయేది. తను వింటేగా, అమ్మ విననిస్తేగా. తన గురించి అమ్మ వదిన మాటలు పెంచుకునేవాళ్ళు కూడా. ఆ రోజు వదిన ఎంతో అభిమానంతో చెప్పిందో, ఆ రోజే ఏమిటి, అలాంటి రోజులు ఎన్ని లేవు. ఆ రోజు, ఒకానొక ఆ రోజు మరీ కొట్టి వచ్చినట్టు గుర్తుకు వచ్చింది కమలకు. హాల్లో కూర్చుని పత్రిక చదువుకుంటున్న కమల ఏదో గుర్తు వచ్చినట్టు లేచి వంటింట్లోకి తొంగి చూసింది. వదిన రాజేశ్వరి బియ్యం ఏరుకుంటోంది. వదిన, నేను ఇవాళ కాలేజీకి ఓ అరగంట ముందు వెళ్ళాలి అంది కమల హుందాగా. వెళ్ళవమ్మా, వెళ్ళు. నిన్నెప్పుడు వద్దన్నదెవరు? అరగంట కాకపోతే గంట ముందు వెళ్ళు అంది రాజేశ్వరి తలైనా ఎత్తకుండా. కమల నవ్వి గడప మీద కూర్చుంటూ, వద్దులే వదిన, గంట ముందుగా వంట చేయలేవు.
చేయగలనంటే నా అభ్యంతరమేమీ లేదు మరి అంది హాస్యంగా. అదా సంగతి అంటూ తలెత్తి చూసింది రాజేశ్వరి. అయితే ఇలా వచ్చి బీరకాయలు తరిగిపెట్టు, వంట తొందరగానూ అవుతుంది, నువ్వు వెళ్ళనూవచ్చు అంది. కమల చటుక్కున లేచి నించుంటూ, భలే దానివే, నేనిప్పుడు బోలెడు రాసుకోవాలి, వంట మాట చెప్పిపోదామని వస్తే పని పెడుతున్నావా అంటూ చేతిలో పుస్తకాన్ని పైట చెంగు చాటు చేసుకుంది. రాజేశ్వరి నవ్వి, నాకు తెలిసినమ్మోయ్ నీ వంకలు, నువ్వు చదవాల్సింది వారపత్రికలేగా, ఆ పుస్తకం అక్కడ పడేసి వచ్చి కూరలు తరిగిపెట్టు, నేను మరో పని చూసుకుంటాను అంటూ బియ్యంలో నీళ్లు పోసింది కడగటానికి. వదినకు పట్టుబడిపోయానని గ్రహించిన కమల నవ్వేసింది. అయినా నాకు బీరకాయలు చెక్కటం రాదే అంది కళ్ళు పెద్దవి చేస్తూ. పోని కాసిన్ని ఉల్లిపాయలు వలిచి, అమ్మో కెవ్వుమంది కమల మాట పూర్తి కాకుండానే. ఉల్లిపాయలే, వద్దు తల్లి, నీకో నమస్కారం, నీ వంటకో నమస్కారం, వాటి గురించి మాత్రం నాకు చెప్పకు. పాడు ఉల్లిపాయలు ముట్టుకున్నానంటే గోళ్ళు నల్లబడిపోతాయి, కళ్ళు ఉబ్బిపోతాయి, ముక్కులు వాచిపోతాయి, మొహం అంతా కందిపోతుంది అంది. అలాగా, పప్పుచారులో ఉల్లిగడ్డలు గరిటెలతో తీసి ఏరుకు మరీ తింటావు, వెళ్ళిన చోట వెళ్ళబోయాలి ఈ దర్జా అంతా అంటూ వెటకారం చేసింది రాజేశ్వరి. దర్జాకేం లోటు లేదు వదినా, ఉండే వాళ్ళకెప్పుడూ ఉంటుంది అంది కమల నిర్లక్ష్యంగా. అయితే నువ్వు అసలు వంట నేర్చుకోనంటావు అంతేనా? కత్తిపీట బీరకాయలు ముందు వేసి కూర్చుంటూ రెట్టించింది రాజేశ్వరి. ఓస్, వంటకేం భాగ్యం వదినా, ఇప్పటి నుంచి నేర్చుకోవాలేమిటి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేస్తాను అంది. ఓ 4 రకాల వంటింటి సౌభాగ్యాలు కొనుక్కుంటావు కాబోలు. అవునమ్మా, చదువుకున్న దానివి, ఏ విద్యనైనా నిమిషాలలో నేర్చుకోగలవు. పోనీ గాని ఎసురు మరుగుతోంది, కాస్త బియ్యం వేసి వెళ్దు. బీరకాయలు తరుగుతూ కూర్చుండిపోయింది రాజేశ్వరి. వదినగారి పురమాయింపులకు కమల చిరాకు పడి, అబ్బా ఏమిటి వదినా, నేను పోయి చదువుకోవాలంటే ఏదో పని పెడతావు. రాజేశ్వరి ఆడబిడ్డకేసి క్షణం చిత్రంగా చూసింది. ఎంత బద్ధకం కమలా నీకు, మరి పెళ్ళైతే ఒక్కసారిగా ఎలా చేస్తావి పనులన్నీ అంది ఆశ్చర్యంగా. పని పాటలు తెలిసి ఉండడం మంచిదే కమల, లేకపోతే ఒక్కసారిగా అంటూ నీతులు చెప్పబోతున్న వదినగారి మీద కోపం ముంచుకొచ్చింది కమలకు. నీ లెక్చరర్ వినటానికేం రాలేదు వదినా, నేను తొందరగా పోవాలి, కాస్త వంట తొందరగా కానీ. రాజేశ్వరి లేచి ఇసుట్లో బియ్యం వేస్తూ నిర్లక్ష్యంగా అంది. ఎప్పటికవ్వాలో అప్పుడే అవుతుంది, తొందర తొందర అంటూ నన్ను తరుముతోంటే నాకేం 10 చేతులున్నాయా చెయ్యటానికి, వెళ్ళి చదువుకో, నన్నేం కంగారు పెట్టకు అంది. కమల కోపం ఎక్కువైంది. రోషంగా అంది, నేను ఆలస్యంగా వెళ్ళినా నీకేం అవసరం లేదంటావు అంతేనా? పోని నన్ను కాలేజీ మానుకోమంటావా? రాజేశ్వరి శాంతంగా కంఠం మార్చుకుని, నేనేం అనను, 2 చేతులా చేస్తాను, అయినప్పటికే అవుతుంది, ఇంత మాత్రానికే ఎందుకలా కోపం తెచ్చుకుంటావు అంది పొయ్యిలో కర్రలు సర్దుతూ. పూజ ముగించుకుని పలహారం పళ్ళెంతో వస్తూ కమల తల్లి పార్వతమ్మ, ఏమిటర్రా గొడవ, ఏమైంది, ముందు హారతి కళ్ళకద్దుకోండి అంది. రాజేశ్వరి హారతి కళ్ళకద్దుకుని పూజా పుష్పం ముడి మీద గుచ్చుకుని కొబ్బరి ముక్కలు నోట్లో పడేసుకుని కూర్చుంది మౌనంగా. కమల కొబ్బరి ముక్కలు గుప్పెట్లో పట్టుకుని అలాగే నిలబడింది గుమ్మంలో. ఏమైందర్రా, ఎవరూ మాట్లాడరేం, ఎందుకలా మూతులు ముడుచుకున్నారు? ఏమే కమల, ఏమిటే గొడవ అంటూ రెట్టించి అడిగింది పార్వతమ్మ. కమల మాట్లాడేంతలో రాజేశ్వరి అంది, తను తొందరగా వెళ్ళాలట ఈ పూట, వంట తొందరగా చేయమంటే 2 చేతులా చేస్తాను, అయినప్పటికి అవుతుంది అన్నాను, అది నా తప్పు. కమల అందుకుంది. నన్ను సాయం చేయమంటోంది, నాకేమో బోలెడు హోంవర్క్ ఉంది, ఇక్కడ కూర్చుంటే ఎలా? పార్వతమ్మకి కోడల మీదే కోపం వచ్చింది. అవునే రాజేశ్వరి, చదువుకి ఇంటి పనికి లంగరెలా కుదురుతుంది, దాన్ని సాయం చేయమనకపోతేనే పూజ కాగానే నేను రాను అంది. చదువుకునే వాళ్ళు కూడా
ఇంటి పనులు చేసుకుంటారు అత్తయ్య అనేసింది రాజేశ్వరి ఉండబట్టలేక. ఆ చేసుకుంటారు గతిలేని వాళ్ళు. ఇప్పుడు కమలకి ఇంత చాకిరీ చెయ్యాలనే కర్మమేమిటి అంది. ఇంటి పనులు చేసుకోవటం కర్మేనంటారా అత్తయ్య? ఇప్పటి నుంచి ఎందుకే వెధవ బాదరీ బంది? వెళ్ళవే కమల, వెళ్ళి చదువుకో. ఆ పనేదే నేను చూస్తాను కోడలనుద్దేశించి ఖచ్చితంగా చెప్పింది పార్వతమ్మ. ఇదిగో అమ్మాయి, నువ్వు మాత్రం దానికి పనిలో వంతులెయ్యకు, తెలిసిందా? రాజేశ్వరి తెల్లబోయింది. నీ ధోరణి నేను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాను. అది పనిలో చెయ్యి పట్టడం లేదని నీకు కష్టంగా ఉన్నట్టుంది. ఉంటే ఉండని, అది మాత్రం హాయిగా చదువుకోవాల్సిందే అంది. రాజేశ్వరి కిన్నురాలైంది. జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయింది. కమల పని నేర్చుకుంటుందని గాని మాట పూర్తి కాకనీయకుండా, ఇంతోటి అందాల పని నీ దగ్గరే నేర్చుకోవాలి. సమయం వస్తే సరి, అదే తెలుసుకుంటుంది. అదేం పిచ్చిదా వెర్రిదా అంటూ చేతులు తిప్పింది పార్వతమ్మ. అత్తగారి ఈసడింపులు వెటకారాలు అలవాటైన రాజేశ్వరి మాటకు మాట తెగులు, నీటికి నాచు తెగులు అనుకునే ఊరుకుంది. కమల హాల్లో కూర్చుని పుస్తకం తెరిచిందే గాని కళ్ళు అక్షరాల మీద నిలవలేదు. మనసు భవిష్యత్తులోకి పోయి ఆశా సౌధాలు నిర్మించసాగింది. వదినకు బొత్తిగా చేదస్తం. అస్తమానం వంటింటి కుందేలులా తను కూర్చునేది చాలక అందర్నీ ఆ ఊబిలోకి దిగమంటుంది. తను వదినలా వంట వార్పు చూసుకోవాల్సిందేనా? మరి ఇంత కష్టపడి చదువుకోవటం దేనికి? గ్రాడ్యుయేట్ అవుతే గాని తను చదివే విరమించదు. ఇక ఆ పైన చెప్పేదేముంది? ఉద్యోగం ఎలాగూ ఖాయం. ఇక పెళ్లి మాట అయితే అవుతుంది. ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్తోనో. ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇక వంట మాట ఎక్కడా? ఏ అయ్యరో పంతులో ఉండాల్సిందే. తను అన్నం వార్చలేకపోతే మాత్రం వచ్చిన నష్టం ఏమిటి? పిచ్చి వదిన, అంతా తనలాగే ఉంటారనుకుంటుంది. తొందరగా వెళ్ళాలన్నావు, భోజనాలకు లేవవటే అంటూ వచ్చింది పార్వతమ్మ. ఆనాడు ముసిముసిగా నవ్వుకున్న కమల ఈనాడు దీర్ఘంగా నిట్టూర్చింది. గంజిపడ్డ పాదం బగబగా మండుతుంటే కాస్త కొబ్బరి నూనె రాయటానికి ఉపక్రమించింది. తన ఆశా సౌదాలన్నీ గాలిలో కలిసిపోగా తెలిసి వచ్చిన సత్యం మాత్రం మనసును కూడా మండిస్తోంది. తను బొత్తిగా దురాశ పడిందేమోనని పశ్చాత్తాపం కలుగుతోంది కొద్దిగా. కాకపోతే ఏమిటి, ఎంతైనా చదివిస్తానంటూ సరదా పడిన నాన్నగారు అకస్మాత్తుగా తనకు పెళ్లి సంబంధం కుదర్చడం ఏమిటి? పిల్లవాడు చాలా యోగ్యుడు. క్రమంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నింటినీ మించి పెద్దగా బాదరబందీ లేని కుటుంబం. తల్లి చెల్లెలును. లక్షణంగా ఉంది సంబంధం అంటూ చెప్పుకొచ్చారు. అదేం చిత్రమో, అమ్మ కూడా నాన్నగారి అభిప్రాయంతో ఏకీభవించి తనకు పెళ్లి చేసేయాలన్న నిశ్చయానికి వచ్చేసింది. ఎన్నేళ్లు ఉంచితే మాత్రం ఆడపిల్లకి పెళ్లి చేయటం తప్పుతుందా? ఈ రోజులను బట్టి తొందరగా జరిపించడమే మంచిది అనేసింది. తల్లిదండ్రుల నిర్ణయం విన్న కమల నిర్ఘాంతపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే పెళ్లి చూపుల తతంగంలో మదన్మోహన్ని చూడటం జరిగింది. అనుకున్నంత తీవ్రంగా పెళ్లి వద్దని వ్యతిరేకించలేకపోవటానికి మదన్మోహన్ అందమే కారణం కావచ్చు. మోహన్ చిరునవ్వు, ఒత్తైన జుట్టు, నిశితమైన చూపులు, నడకలో టీవీ, మాటల్లో మాధుర్యం, మొత్తం మోహన్ సౌందర్యం కమలను మరేమీ వెనకాడకుండా చేసింది. ఎప్పటికో చదువు ముగించి పెళ్లి చేసుకోబోతే మదన్మోహన్ వంటి అందగాడే ఎలా లభించాలి? తన వంటి సామాన్య యువతకి అంతటి అందగాడు భర్తగా లభిస్తే అదృష్టం కాదా? అతని చిరునవ్వుతో జీవితమంతా గడిపేసుకోకూడదా? అతని సౌందర్య అనుభవంతో సర్వం మర్చిపోకూడదా? అతని భర్తగా పొందగలిగిన గర్వం ఒక్కటి చాలదా తనకి? కమల సిగ్గుదొంతర్లలో పెళ్లికి సిద్ధమయ్యింది. అనుకోనంత చిత్రంగా గృహిణి అయ్యింది. అందరి ఆడవాళ్లలాగే కమల కూడా కొత్త కోడలై అత్తవారింటికి వచ్చింది. కానీ తలుపు మీద దబదబా చప్పుడవుతోంటే అంతకన్నా వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది. అబ్బా, ఏం వదినా, ఏం చేస్తున్నావు? రాధను చూసి కాస్త తమాయించుకుంది కమల. మీ అమ్మగారు మాట పూర్తి కాకముందే
ఇంటికి పొమ్మని ఇందాకే చెప్పేసి వెళ్ళింది వదిన. నేనే ఆడుకుంటూ ఉండిపోయాను. పాపం నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదూ వదిన, నీకు భయం వేయలా అంది. కమలకేమీ మాట్లాడు బుద్ధి కాలేదు. వంట చెయ్యలేదు. అత్తగారు వస్తే గుర్తు వచ్చినప్పుడల్లా భయం తెరలు తెరలుగా ముంచెత్తుతోంది. మనం ఇద్దరమే ఉంటే బాగాలేదు వదిన, మా అమ్మని తొందరగా పిలుచుకొచ్చేస్తాను అంటూ సంధించి విడిచిన బాణంలా పరిగెత్తింది రాధ వీధిలోకి. ఏమీ తోచక బిక్కుమొహం వేసుకుని వంటింటి గడపలో కూర్చుంది కమల, నిమిషాలు లెక్కబెడుతూ. ఆ లెక్క ఎంతోసేపు సాగలేదు. అదేమర్రా, దీపాలైనా వెలిగించుకోకుండా కూర్చున్నారు. ఒసేవ్ రాధా, ఎక్కడున్నావే? అమ్మాయి కమల, రాధ ఇంటికి రానేలేదు అంటూ చీడీలెక్కుతూనే మాట్లాడుతూ, రా శేషం వదిన, లైట్ వేస్తాను అంటూ వెంట వచ్చిన స్నేహితురాల్ని సాదరంగా ఆహ్వానిస్తూ వీధి గదిలోకి అడుగుపెట్టింది సావిత్రమ్మ. కమల మౌనంగా లేచి నిలబడింది. సావిత్రమ్మ వీధి లైట్ వేస్తూ, అమ్మాయి కమల, ఒక్కసారిలారా, శేషమ్మ పిన్ని గారు నిన్ను చూస్తుందట అంటూ పిలిచింది కోడల్ని. కమల చేసేది లేక చీర కుచ్చుళ్ళు పాదాలు నిండుగా కప్పుకుంటూ నెమ్మదిగా నడిచి వచ్చింది. అదేమిటే కుంటుతున్నావు? కాలికేమైంది? ముల్లేదైనా గుచ్చుకుందా ఏమిటి కర్మ? కంగారుగా అడిగింది సావిత్రమ్మ. ఏం లేదు అంది పొడిగా కమల. ఏం లేకపోవటం ఏమిటి? అలా కుంటుతూ నడుస్తేనో రెట్టించింది అత్తగారు. ఇక చెప్పకపోతే బాగుండదనుకున్న కమల కాస్త ధైర్యం తెచ్చుకనేసింది. గంజి కాలి మీద ఒలికింది. నాకు సరిగ్గా అన్నం వార్చటం రాదత్తయ్యా. సావిత్రమ్మకు మొదట వింటున్నదేమిటో అర్థం కానే లేదు. అన్నం వండనే లేదా ఏమిటి కర్మ? అయినా నెమ్మదిగానే అంది. తవ్వెడు బియ్యం వార్చడానికే గెంజి కాళ్ళ మీద వంపుకున్నావా? బాగానే ఉంది. పోనీ కాలికి నూనె చుక్క రాసావా లేదా? పోనీ పచ్చడి చేశావా? కమల భయం భయంగా అంది నేల చూస్తూ. లేదత్తయ్యా, ఎలా చెయ్యాలో తెలియలేదు. సావిత్రమ్మ అయోమయంగా నోరెళ్లబెడుతోంటే వెంట వచ్చిన స్నేహితురాలు శేషం వదిన నవ్వుతూ అంది. చదువుకున్న పిల్ల కాదటమ్మా వదిన, వంటవార్పు అంతగా తెలియవేమో. తన కోడలు బొత్తిగా అంత చేతగానిదని, దోసకాయ పచ్చడైనా చెయ్యలేదని ఎదుటి ఇల్లాలనుకోవటం సావిత్రమ్మకి తల తీసుకున్నంత పనయింది. కోడల మీద వస్తున్న కోపమంతా అణుచుకుంటూ వంటింట్లోకి తొంగి చూసింది. అది చూసి తీరాల్సిన దృశ్యం. అన్నం గిన్నె గంజితో చితచితలాడుతూ మూతలేక నోరు తెరుచుకు చూస్తోంది. బొగ్గుల్లో పడి మాడిని బియ్యం తెల్ల నల్లగా మెరిసిపోతున్నాయి. తీసి యథాస్థానంలో సర్దబడిన కత్తిపీట, చేట గది మధ్యన పరస్పరం పరామర్శించుకుంటున్నాయి. సగం చెక్కి ఉంచిన దోసకాయని వదిలేసి తుర్రుమని పరుగు తీసిందో ఎలికిపిల్ల. గందరగోళంగా ఉన్న వంటిల్లు చూస్తుంటే సర్వం అర్థమైపోయింది సావిత్రమ్మకు. అయితే ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసి అన్నాలు కూరలు వండి చావాలన్నమాట. అత్తగారి వెనకే అపరాధిలా నిలబడింది కమల మౌనంగా. ఆ జాలి చూపులను అర్థం చేసుకునే స్థితిలో లేదు సావిత్రమ్మ. కోపాన్నంతా దిగమింగుకుంటూ ఒక్క మాటే అడిగింది. అయితే అమ్మాయి, నువ్వు ఆడపుట్టక పుట్టావు? కమల ఒక్కసారి తలెత్తి చూసి తిరిగి దించేసుకుంది. మౌనాన్ని మాత్రం భూషణంలా ధరించింది. ఎంతో నిర్వాకం చేస్తావని పెత్తనాలకి తగలడ్డాను. పోనీ నీకు టింగురంగామంటూ తిరుగుడే గాని పనీపాట వంట పట్టలేదని చెప్పనైనా చెప్పావా? నా ఏడుపేదో నేనే ఏడ్చేదానిగా. కమల కిన్నురాలై నిలబడిపోయింది. మాట్లాడాలన్న ధ్యాస కూడా లేకుండా పోయింది. ఏం వదినా అక్కడే ఉండిపోయావు అంటూ శేషమ్మగారు పిలుస్తోంటే సావిత్రమ్మ బాధ కడుపులో ఇముడ్చుకోలేక, ఒక్కసారిలా వచ్చి చూడు వదినా, నీ కళ్ళతో నువ్వు చూడు, ఇంటికొచ్చేసరికి ఇది భోగోతం. ఇంకా అన్నం కూర ఎప్పుడు వండి చావను అంటూ గోడు వెళ్ళబోసుకుంది. శేషమ్మగారు వంటింటి గడపలోకి వచ్చి నవ్వుతూ, చదువుకున్న కోడళ్ళు అందరికీ వస్తారటమ్మా. పని పాటలు ఈ వాళ్ళ కాకపోతే రేపైనా వస్తాయి అంది హాస్యంగా. వస్తాయి, నే పోయాక రాకేం చేస్తాయి? కోడలు చదువు అంటే నాకేం ఒరిగిందా? నీకేం ఎన్నైనా చెప్తావు.
కోడలు చిలకలా చేసి పెడుతుంటే కూర్చుని గువ్వలా తింటూను చెప్పవు మరి అంది. శేషమ్మ గారు మళ్ళీ నవ్వింది. సరేలే, నీ ఇష్టం వచ్చినట్టే అనుకో, రేపు తీరిగ్గా వస్తాలే, పనిలో ఉన్నావు అంటూ వెళ్ళిపోయింది. మనసు మంచిదై నోరు చెడ్డదైన సావిత్రమ్మ నోరు అంతలో పోనివ్వటానికి ఊరుకోలేదు. కుంపట్లో గుప్పెడు పొడిబొగ్గులు వేసి అంటిస్తూ, కాకి పుట్టుక నలిపే పెరిగి నలిపేనట, కోడలొచ్చి ఒకటే రాక ఒకటే అయింది అనుకుంది గట్టిగా. కమల మనసు చివుక్కుమంది. అవును, కోడలొస్తే అత్త సుఖపడాలని ఆశపడుతుందంటారు. వదిన అమ్మ నిన్ని విధాల సుఖపెట్టడం లేదు. తవ్విడి బియ్యం వార్చలేక ఇల్లు పెంటలా చేసి పెట్టిన తనలాంటి కోడల్ని అన్నారంటే అనరు. అయ్యో, విడ్డూరం, చదువులున్న వాళ్ళని చూశాం. ఇది ఎక్కడి పిచ్చికలి? ఎంత చదివితే మాత్రం ఆడది కాకపోతుందా? మొగుడు కాపురం లేకుండా పోతాయా? ఏం గారాలో ఏం పెంపకాలో! ఆడపిల్లని ఆడపిల్లలా పెంచుకోవద్దు. కట్టుకున్న వాడేమైనా కూడు తినాలా? మగాడితో సమానంగా తిరగాలంటే పెళ్ళిళ్ళు మానుకొని పుట్టింటిలోనే ఉండిపోతే ఏ బాధ లేదుగా. అత్తగారు సాధించిందనుకోవటానికి గాని ఏమిటి? సావిత్రమ్మ ఏమిటేమిటో అనుకుంటూనే ఉంది, కుంపటి టపటపా విసురుతూ. నిప్పు నెరుసల్లా ఆవిడ కోపం నిమిషానికి ప్రజరిల్లుతోంది. కళ్ళల్లో నిలవని నీళ్లు బుగ్గల మీదుగా జారుతోంటే గదిలోకి వెళ్ళిపోయింది కమల. ఎన్నడూ ఎవరిచేత పన్నెత్తి మాట పడని కమలకు దుఃఖం తెరలుగా ముంచుకొచ్చింది. వెక్కి ఏడుస్తూ కూర్చుంది. అంత దుఃఖంలోనూ పుట్టెడు కోపం ముంచుకు వచ్చింది తల్లి మీద. దీనికంతకు కారణం అమ్మే తనకు పనిపాటలు నేర్పకుండా, మంచి చెడ్డలు చెప్పకుండా పెంచింది. బాధ్యతలేవో తెలుసుకోనివ్వకుండా గారాం చేసింది. ఆది నుంచి అమ్మే సక్రమంగా పెంచి ఉంటే ఈ నాడిలా మాటలు పడి ఏడ్చుకోవాల్సిన గతి పట్టేది కాదు. కోడలుగా అత్తగారి ముందు గర్వంగా తలెత్తుకోగలిగేది తను. భార్యగా భర్తను అన్ని విధాలా సంతోష పెట్టగలిగేది. ఏది అంత అదృష్టం? ప్రతి తల్లి బిడ్డల్ని ప్రేమిస్తుంది, సుఖపెట్టాలని కోరుతుంది. కానీ తన ప్రేమ మరొకరికి ద్వేషం కలిగించేలాగా, తనిచ్చిన సుఖం మరో నాటికి కష్టాలు పాలు చేసేలాగా తయారైతే ఏముంది? హద్దులు మీరి అర్థాలనే కోల్పోయే ప్రేమ కాదు. బిడ్డల భవిష్యత్తు గుర్తించలేని పెంపకం కాదు. త్రుళ్ళిపడింది కమల. క్షణంలో గ్రహించుకుని భర్త చేతుల్లో మొహం దాచుకుంది. కమల, ఆతృతగా ఆశ్చర్యంగా పిలిచాడు మదన్ మోహన్. ఛా, ఏడుస్తున్నావా? ఎందుకు? ఏమైంది? జవాబు చెప్పలేని కమల మోహన్ ఒడిలో ఒదిగిపోయింది. చీకట్లో ఏడుస్తూ కూర్చున్నావా? ఏమైంది? నాకు చెప్పవు? మీ అమ్మగారు గుర్తుకు వచ్చారా? లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది కమల. మరి మీ నాన్నగారా? నవ్వుతూ అడిగాడు మోహన్ కమల చెక్కిళ్ళు తుడుస్తూ. కమల నోరు పెగిల్చుకుని అంది నెమ్మదిగా. నేను మా ఊరు వెళ్ళనా? మీ ఊరా? ఎందుకు? ఆశ్చర్యపడ్డాడు మోహన్. కమల పసిపిల్లలాగా భర్త మొహంలోకి చూస్తూ అంది. బొత్తిగా నాకు పనులేవీ రావటం లేదు. మా వదిన దగ్గర నేర్చుకుంటాను. మోహన్ నవ్వాడు. భలే దానివి, పని నేర్చుకోవడానికి ఊరు విడిచి వెళ్ళిపోవాలా? మా అమ్మ లేదు? అలా కాదు, మా వదిన దగ్గరే నేర్చుకుంటాను. ఒక్క వారం రోజుల్లో వచ్చేస్తానుగా ప్రాధేయపడింది. కమల, ఏం చెప్పండి? నువ్వు వచ్చి వారం రోజులు కాలేదు, ఇప్పుడు వెళ్ళిపోతానంటే? నాకు మిమ్మల్ని విడిచి వెళ్ళటం కష్టమే. అయినా ఈ ఒక్కసారికి పంపించండి. మీకు నా చేతులతో అన్నం వండి వడ్డించలేని నేను ఎంత సిగ్గుపడుతున్నానో తెలీదు. నేను అన్నీ చేయగలననే ధైర్యం వచ్చే వరకు అత్తయ్య ఎదుట తల ఎత్తుకు తిరగలేను. నిజంగా ఈ ఒక్కసారికి నన్ను పంపించండి. పిచ్చి కమల, అలాగే వెళుదువులే, ఊరుకో, సరేనా అంటూ కమలని దగ్గరకు తీసుకుని బుజ్జగించాడు మోహన్. రాజేశ్వరి బుగ్గ మీద వేలు వేసుకుంది. ఎంత చిత్రంగా మారిపోయావు కమలా! ఈ వారం రోజులకే చిక్కిపోయావు కూడా. నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇవాళేగా వచ్చావు, 4 రోజులు పోని పనులన్నీ అలాగే నేర్చుకుందువు గాని. మీ అన్నయ్య అలమారులో కొత్త పుస్తకాలు ఉన్నాయి,
చూసుకుంటూ ఉండు, నేను పప్పు రుబ్బాలి. నీకు పకోడీలంటే ఇష్టం కదా, పప్పు నానబోశాను అంది. పప్పు నేను రుబ్బుతాను వదినా అంటూ లేచింది కమల. అయ్యో పిచ్చిపిల్ల, ఇంత తాపాత్రయమేమిటమ్మా? ఆడదానివి కదా, పనులే నేర్చుకోవాలని భయపడ్డావా? మీ అత్తగారు నిన్ను హడలగొట్టేసిందా ఏమిటి అంటూ నవ్వింది రాజేశ్వరి. పార్వతమ్మ నిద్రలేచి వస్తూ, ఏమే రాజేశ్వరి, ఇంటికొచ్చిన ఆడబిడ్డ పారిపోతుందా ఏమిటే? లేచి పప్పు రుబ్బకూడదు, కబుర్లుంటే చాలు తల్లి, కడుపు నిండిపోతుంది నీకు అంటూ పురాణం ఇప్పబోయింది. కమల అయిష్టంగా నుదురు చిట్లిస్తూ, చీటికి మాటికి వదిన్నేమీ అనకమ్మా, కోడలనేసరికి సాధించాలని బుద్ధి పుడుతుందా ఏమిటి అత్తలకి? ఒక తల్లి కన్నబిడ్డని నువ్వు తప్పు పడితే నువ్వు కన్నబిడ్డని మరొకళ్ళు తప్పుపడతారు అంతేగా అంది నిర్మోహమాటంగా. పార్వతమ్మ బుగ్గలు నొక్కుకుంది ఆశ్చర్యంగా చూస్తూ. ఏమిటే తల్లి ఉపన్యాసమిస్తున్నావు అంది అయోమయంగా. రాజేశ్వరి లేస్తూ, రాకమల, వంటింట్లోకి వెళ్దాం, నువ్వు ఉల్లిపాయలు వలవాలి, నేను పప్పు రుబ్బుతాను అంది నవ్వుతూ. కమల ఇబ్బందిగా మొహం పెట్టింది. తప్పదంటావా వదినా? తప్పదమ్మా, తప్పదు. అక్కడ మీ ఆయన నీకోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారు. నువ్వు ఈ పూట పకోడీలలోకి ఉల్లిపాయలు ఒలిచే తీరాలి. పక్కుమని నవ్వుకుంటూ వంటింటికేసి నడిచారిద్దరూ. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మళ్ళీ మరొక చక్కటి కథతో కలుసుకుందామండి.